ఈ దుష్టుడు మిమ్మల్ని భయపెట్టించడానికి, మిమ్మల్ని భయ ఆందోళనకి గురి చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎప్పుడైతే మీరు వాడు ఏది కూడా నన్ను ఏమీ చెయ్యలేడు, వాడు నన్ను ఏమీ ముట్టుకలేడు, తాకలేడు అని స్ట్రాంగ్గా మీరు నిలబడి ప్రార్థన చేసుకోగలిగితే వాడు వచ్చినాడు ఏం చేస్తాడో తెలుసా? వాకిలి దగ్గర నిలబడి ఇంట్లోకి చూస్తాడు. ఇంట్లోకి చూడగానే ఏం కనపడాలి? వానికి దేవుడు కాదు, మీరు చేసే ప్రార్థన కనపడాలి. మీరు చేసే ప్రార్థన కనపడితే దేవుడు ఆటోమేటిక్గా వాడిని కనపడతాడు దుష్టునికి. మీరు చేసే ప్రార్థన దుష్టునికి కనబడకపోతే వాడు ఎట్ట పారిపోతాడు? ఎట్లా మీ కుటుంబాన్ని వదిలిపెట్టిపోతాడు? వచ్చినాడు ఊరికే వదిలిపెట్టిపోతాడా? శరీరాన్ని ఏం చేస్తాడు? కుటుంబాన్ని ఏం చేస్తాడు? వ్యక్తులను ఏం చేస్తాడు? సమాధానం లేకోకుండా, ఆరోగ్యం లేకోకుండా, ఆర్థికంగా చితక కొడుతూ, నశింప చేస్తూ, ఒక రకంగా ఇండ్లుగా ఉండదు.